అది లేదు. 2000 పెన్షన్ 4000 అన్నారు, అది లేదు. తులం బంగారం అన్నారు, అది లేదు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో అన్నారు, అది మాట తప్పినారు. ఇట్లా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీల్ని ఆ మాటలు తప్పి ప్రజల్ని మోసం చేస్తూ మరి దాని నుంచి బయటపడటానికి ఏం చేయాలని అర్థం కాక ప్రతిపక్ష నాయకుల మీద సీరియల్లా టీవీ సీరియల్ నడిపించినట్టు నడిపిస్తా ఇవాళ కేసులు పెట్టుకుంటా పోతా ఉన్నారు. మరి ఇదంతా కూడా మేధావి లోకం ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవైపు ప్రతిపక్ష పార్టీల్ని ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏం చేసిర్రు, ఎందుకు చేస్తలేరని అడిగినటువంటి మా నాయకుల మీద కేసులు పెడుతూ మరోవైపు ఎంత దొరికితే అంత దోచుకునే కుంభకోణాల మీద కుంభకోణాలు అదే పనిగా ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దాన్ని నిలదీస్తే కూడా వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉన్నది. అందుకే మా హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, చివరికి మా అధినాయకుడు కేసీఆర్ గారి మీద కూడా కమిషన్ల పేరిట కేసుల పేరిట పిలిపించుకొని వేధిస్తున్న సంగతి కూడా ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వెన్ని కేసులు పెట్టినా, నువ్వెంత డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ప్రయత్నం చేసినా నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు. నీ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటాం, నీ కుంభకోణాలను బయట పెడుతూనే ఉంటాం, ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చేదానిక మీ ఎంట పడుతూనే ఉంటాం. ఇవాళ హరీష్ రావు గారు ఏదో నువ్వు కేసు పెట్టి పిలిస్తే భయపడే వ్యక్తి కాదు. తెలంగాణ ఉద్యమంలో అనేక రకాలైన కేసులు ఎదుర్కొని ప్రజల కోసం జైళ్ళలోకి పోయి వచ్చిన వాళ్ళం మేము. కాబట్టి ఈ నీ బెదిరింపులకు, నీ పిట్ట బెదిరింపులకు భయపట్టోడు ఎవరు లేడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కేసీఆర్ సైనికులము. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న బిడ్డలము. నీలాగా ఉద్యమకారంగా రైఫిల్ పట్టుకొని పోయిన వాళ్ళం కాదు మేము. రైఫిల్ మా గుండెలకు అత్తుకొని మేము పోయిన మనుషులం మేము. కాబట్టి ఈ పిట్ట బెదిరింపుకు భయపడేది లేదు. హరీష్ రావు గారు వెంబటి యావత్ బీఆర్ఎస్ పార్టీ నిల్చున్నది. తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది. నువ్వు ఆధారాలు లేని ఒక కేసులో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్కు సంబంధం లేదని హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా సరే మళ్ళీ అదే కేసు తవ్విపించి నువ్వు పిలిపించి నీ బొగ్గు స్కామ్ బయటపడ్డది కదా, మరి ప్రజల్లో చులకనవుతున్నాం కదా అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి వాళ్ళు హరీష్ రావు గారిని పిలిచినంత మాత్రాన నీ దొంగ పనులు, నీ కుంభకోణాలు మరి మర్చిపోరు ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ హరీష్ రావు గారు వెంబటి మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. తప్పకుండా మేము నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నీతో పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను.